గంటలు గడుస్తున్నాయి. పాప ఇంకా బోరుబావిలోనే ఉంది. ప్రత్యేక బృందాలతో పాటు స్థానికులు కూడా చిన్నారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. తాజా సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. శనవల్లిలో పాప బోరుబావిలో పడిపోయి దాదాపు 14 గంటలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా పాపను రెస్క్యూ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గంటకు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల ఆందోళన మాత్రం తీవ్రతరం అవుతుంది. సరిగ్గా నిన్న 6-6:30 సమయంలో జరిగింది కదా, ఆ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, అక్కడ బోరుబావి ఉందని కానీ మీరేం చూడలేదా? పాప ఆడుకుంటుంది, పెద్ద పాప కూడా, వీళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటున్నారు కదా. వాళ్ళు వెనక ఆడుకుంటుంది సార్. వాళ్ళు వెనక ఆడుకుంటుంది, నాకు పాలు వింటున్నా. దాని మీద ఆల్రెడీ కప్పేసి ఉంది, పేపర్ కప్పేసి ఉంది, రాడ్స్ పెట్టేసి ఉంది. అది ఎట్లా అయిందో అర్థమైంది సార్. నిన్నటి నుంచి ఏంటి పరిస్థితి అసలు? అంటే ఓవైపు అధికారులు ఏం చెప్తున్నారు, ఎన్ని అడుగులు ఉంటుంది మీకు తెలుసు అసలు? ఆ బోరు గురించి కానీ దాని గురించి ఏమన్నా? బోరు గురించి అంతా మాకు అది రాకముందు వేసేసింది. ఓకే, మీరు ఎంత దూరంలో ఉన్నారు ఆ బోరుబావి దగ్గర? పిల్లలు ఆడుకున్న సమయంలో మీరు ఎక్కడ పని చేస్తున్నారు కరెక్ట్గా? వెనకనే ఉన్నా సార్. ఇట్లా గట్లా ఆయన ఎట్లున్నా నేను అట్లా ఉన్నా, కానీ పిల్లలు అక్కడ రాలేరు. నేను లాగా నిడిచిన తర్వాత పాలు ఇట్లా ఇస్తలేదు పట్ల అని చెప్పిన, పొద్దుగాల వెనుకుందాం అన్నాడు. లాగా నిడిచిన దాని తర్వాత మా పెద్ద బిడ్డ వచ్చింది, ఆ పొటం గులిపేసింది. అదే పొటము అదే అక్కడనే చెప్పేసింది. నేను నింకేసిన పోయి ఇట్లా పోయి ఏడంటే గిడ అని చెప్పింది. అలా నేను పోయే వరకు రన్నింగ్ అవుతున్నది, ఏడుస్తున్నది పాప. ఓకే, కానీ దుంకింది మాత్రం నేను చూడలేదు సార్, చూడలేదు. అంటే నైట్ 3 గంటల సమయంలో కూడా పాప ఏడుపులు వినిపించినాయని చెప్పేసి అంటున్నారు కదా. మా భార్య మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత ఏడుపులు వినిపించినాయి. ఇప్పుడు అదే థాడ్ వేసిండ్రు కదా, దాని నుంచి పట్టుకున్నట్లు పట్టుకొని ఇడిచింది చేసింది అని అన్నారు సార్. నేను పిలవలేదు, మా భార్య పిలిచింది. ఆ టైంలో మీ భార్య ఏం చేస్తున్నారు? ఆమె కూడా పిల్లలతో ఉందా లేకపోతే మీతో పాటు ఉందా? మాతో పాటు అందరం వెనుకనే ఉన్నాం. మేము వెనుకనే ఉన్నాం, వాళ్ళు ఇంకా పని చేస్తున్నా. నేను ఆవులకు పాలు విండాలని వచ్చేసినాను. పాపలు గిట్ట అక్కడ వీళ్ళ అక్కడనే ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, దాదాపు 14 గంటలైంది, అధికారులు ఏమంటున్నారు? తీస్తామంటున్నారండి. చిన్నారితో పాటు ఆడుకున్నటువంటి అక్షిత, వీరిద్దరు కూడా బోరుబావి దగ్గర ఆడుకున్నారు. నువ్వు చెల్లి ఆడుకుంటున్నారు కదా అక్కడ, ఏం జరిగింది అప్పుడు? కింద పడిందా? గుంట్లోకి వెళ్ళిపోయిందా లోపలికి? చెప్పు, వెళ్ళిపోయిందా లోపలికి అట్లానే? ఓకే, మీ నాన్న ఏం చేస్తున్నాడు అప్పుడు? ఎక్కడున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పావా? ఏమని చెప్పావు? చెల్లెలు పడిందని చెప్పిన. ఎక్కడ పడిందని చెప్పావు? గుంటలో పడిందని చెప్పావా? ఓకే, పట్టుకుట్టు కోసం తాండూరు నుంచి వచ్చి పొలం పనులు చేసుకున్న క్రమంలో నిన్న సాయంత్రం చిన్నారి సరిగ్గా 6-6:30 మధ్యలో ఆడుకుంటున్న సమయంలో సోదరి ఎవరైతే ఉన్నారో ఆ అక్షితతో కలిసి ఆడుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా ఏదైతే మృత్యు గుహలా తీర్చుకున్నటువంటి ఆ బోరు బావిలో పడిపోయింది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మరోవైపు మంగళగిరి నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరాయంగా ఏదైతే రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ద్వారా చిన్నారిని బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు సమాంతరంగా మొత్తం కూడా రాళ్ళు ఉండటం ఏంటంటే జేసీబీ ద్వారా తీయడానికి కొంత కష్టం అవుతున్న సమయంలో ఇటు రోబోటిక్ హ్యాండ్ క్లిప్ ద్వారా పాపను బయటికి తీసి సురక్షితంగా బయటికి తీసే అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటొకటిగా ఫెయిల్ అవుతూ వస్తుండటంతో ఇటు గంటకు కూడా ఉత్కంఠత నెలకొంటుంది. మరోవైపు తల్లిదండ్రులకు మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బయటికి రాలేదు, పిల్ల క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వచ్చి చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు చిన్నారి క్షేమంగా సురక్షితంగా బయటికి రావాలని. కానీ గంట గడుస్తున్న కొద్ది కూడా తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ విశ్వరూప్తో నరేష్, TV9 చేవెళ్ళ. తండ్రి తీసిన పూడికే ఈరోజు ఆ బిడ్డ ప్రాణానికి ప్రమాదకరంగా మారింది. బోరుబావిలో పసి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ముందుగా ప్రొక్లైనర్లతో సమాంతరంగా ఒక గొయ్యిని తవ్వే ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. ఆ తర్వాత ఇనుప చువ్వలు తాడుతో పాపని బయటికి తీసే ప్రయత్నం చేశారు, అది విఫలమైంది. ఆ తర్వాత రోబోటిక్ హ్యాండ్తో పాపని క్షేమంగా బయటికి తీసే ప్రయత్నం చేశారు, అది కూడా విఫలమైంది. కరుణాకర్ అనే వ్యక్తిని నల్గొండ నుండి పిలిపించారు. అతను ఇనుప రాడ్లతో పిల్లల్ని, ఇట్లా బోర్బావులో పడ్డ పిల్లల్ని బయటికి తీసే
విషయంలో సిద్ధహస్తుడు. ఆ విషయం కూడా ఫెయిల్ అవడంతో ఇప్పుడు సింగరేణి నిపుణులను పిలిపించే ప్రయత్నాల్లో ఉన్నారు అధికారులు. పాపని ఎలాగైనా క్షేమంగా బయటికి తీయాలి, పాపని ప్రాణాలతో బయటికి తీయాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలానే రెస్క్యూ టీం. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నాము. అంతటా అక్కడ గుమిగూడి ఏం జరుగుతోంది, పాప క్షేమంగా బయటకు వస్తుందా రాదా, పాప కదలికలేంటి, పాప ఎలా ఉంది ఇప్పుడు అన్న విషయం తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు. తల్లిదండ్రుల ఆరాటం కూడా అదే. ప్రస్తుతం తమ పాప పరిస్థితి ఏంటి, పాప శ్వాస విషయం కానీ లేకపోతే చేతులు కదపడం కానీ ఏడుపు కానీ ఏమైనా వినిపిస్తుందా అన్న విషయం ఆరా తీస్తున్నారు అధికారులు. ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం సహాయక చర్యలను కొనసాగించాలి, పాపని ఎలా అయినా బయటికి తీయాలి అని శ్రమిస్తున్నారు అధికారులు. చిన్నారి ఇంకా బోరు బావిలోనే కొట్టుమిట్టాడుతోంది. 14 గంటలు గడిచిపోయింది. అన్ని ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. ఆ చిన్నారికి ఏ ప్రయత్నము సహాయం చేయలేకపోతోంది. చిన్నారి క్షేమంగా బయటికి రావాలని స్థానికులు, తల్లిదండ్రులు, TV9 కూడా కోరుకుంటోంది.